ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 525వ నామం హంసవతి ముఖ శక్తి సమన్విత. హంసవతి ముఖ్య శక్తి సమన్విత. యాక్చువల్లీ ఇక్కడ క్యా పడలేదు, తప్పుపడింది. సో హంసవతి ముఖ్యాశక్తి సమన్వితాయై నమః. అయితే ఈ హంసవతి అంటే హంసశక్తితో పాటు ముఖ్యమైనటువంటి శక్తులతో కూడి ఉండినది అని అర్థం. హంసవతి ముఖ్యాశక్తి సమన్విత అంటే ఈ హంస శక్తితో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 2 దళములతో ఉందని చెప్పి మనం అనుకున్నాం గత వీడియోల్లో కూడా. ఆ 2 దళాలతో ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క అక్షరాలు అక్కడ హాక్ష అనేటువంటి అక్షరాలు బీజాక్షరాలతో ఉంది. వాటి యందు హంసవతి క్షమావతి అనేటువంటి పేర్లతో ఉన్నటువంటిది అక్కడ ముఖ్య శక్తి దేవతలు ఉంటారు అక్కడ. అయితే ఈ ఆజ్ఞాచక్రంలో ఈ పద్మము యొక్క 2 దళముల యందు ఉచ్ఛ్వాస నిశ్వాస కలిగే కారణమే కేంద్రాలు ఉంటాయి అక్కడ. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా మనం ఇక్కడ వరకే అనుకుంటున్నాం. అందుకే చూడండి, మనకి ఏదైనా ధ్యానం చేసేటప్పుడు ఏం చెప్తారు, మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి అంటూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేసామో మీ శ్వాస నిశ్వాస సంబంధం ఇక్కడ దాకా వెళ్తుందన్నమాట. ఆ రకంగా ఆ అమ్మవారు అక్కడ ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే హరిద్రానైక రసిక అంటే ఏమిటండి? హరిద్రానైక రసికాయై నమః అని అనుకున్నాం అనుకోండి, గురుబలం పెరుగుతుంది. అయితే దీని అర్థం చెప్తాను చూడండి. ఫస్ట్ అమ్మవారికి పసుపుతో హరిద్ర అనగా పచ్చని అన్నం అనమాట. అంటే పసుపు కలిపినటువంటి అన్నం అంటే అమ్మవారికి ఇష్టము అట. మరలా సేమ్ మనం ఇక్కడ దీన్ని అప్లై చేసుకోవాలి. ఏమిటంటే కేవలం ఏదో పసుపు అన్నం ఇష్టం అని చెప్పి అన్నం పెట్టేస్తే కాదు. అక్కడ పసుపుకి సంకేతం గురువు. పసుపు, గంధము, పసుపుగా రంగులో ఉండేటువంటి అన్నీ కూడా గురు సంబంధించినటువంటివి. కాబట్టి అందుకే ఉత్తరం వైపు ఎల్లో ఆర్ క్రీమ్ కలర్స్ వేయకూడదు అంటారు కలర్స్. ఎందుకంటే లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అని చెప్పి మనం అమ్మవారికి కానీ గంధంతో చేసేటువంటి పూజాది కార్యక్రమం చేసేటప్పుడు గంధాన్ని భూమితో పృథ్వీతో పోలుస్తాం. పృథ్వీ అంటే బరువు సమానం. అందుకని ఎర్త్ ఎలిమెంట్ మనకి నార్త్ వైపు వస్తుందనే భావంతో మనం అక్కడ ఎల్లో ఆర్ క్రీమ్ కలర్స్ పెట్టాం. వైట్ కలర్ ఉండాలని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం విషయానికి వస్తే కనుక ఈ హరిద్ర అంటే పసుపన్నం ఇష్టము అనేటువంటిది బయటకు చూసేటువంటి నామంలో అర్థం కనబడుతుంటే ఇన్నర్గా ఏమిటంటే నీలో గురుత్వ లక్షణాలు ఉంటే అమ్మవారికి ఇష్టం. గురుత్వ లక్షణం అంటే ఎవరిని కూడా మిస్గైడ్ చేయకుండా అందరికీ సరైన గైడింగ్ ఇచ్చేటువంటి లక్షణాలు ఉంటే అమ్మవారికి ఇష్టం అనమాట. అంటే నువ్వు నలుగురికి చేస్తే మంచి చేయలేకపోతే గమ్మున కూర్చో. అంతేగాని ఎవరినో రాంగ్ రూట్ పట్టించడము, మిస్గైడ్ చేయడము ఇటువంటివి చేయకూడదు. ఇది చాలా దోషాన్ని కలగజేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా హాకిని రూపధారిణి, హాకిని అనే పేరు గల రూప ధరించినటువంటి సిద్ధమాతయగు ఆజ్ఞాచక్రస్థాన దేవత హాకిని రూపం ధరించి ఉన్నది. ఈ చక్రాధిష్టాన దేవత బీజము, కీలకము, న్యాసము, మంత్రములన్నీ హా అనే అక్షరంతో ఉంటాయి. అందుకే హాకిని. హాక్ష అనుకున్నాం కదా మనం, కాబట్టి హాకిని అనమాట. ఓం హాకిని అయి నమః అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఆజ్ఞాచక్ర సంబంధించినటువంటివి ఏవైతే దోషాలు ఉంటాయి అవన్నీ కూడా పోతాయండి. ఈ షట్చక్రాలన్నీ కూడా ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి ప్రతి ఆర్గన్తోని ప్రతి దాంతో సంబంధం కలిగి ఉంటుంది. షట్చక్రాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి రోగాలు కానీ ఇబ్బందులు కానీ రావు. గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.